మా అన్నయ్య కొడుకు 21st డే వ్లాగ్ 2 ఇది. వ్లాగ్ 1 లో మేము జస్ట్ జర్నీ చేసి మాత్రమే పెట్టినా కదా. ఈ వ్లాగ్ లో 21st మొత్తం అప్లోడ్ చేసిన. అయితే ఫస్ట్ మా పెద్ద నాన్నోళ్ళు మా పుట్టిగానికి వాళ్ళు తీసుకొచ్చిన డ్రెస్ వేసి వాళ్ళు తీసుకొచ్చిన లాకెట్ వేసి తర్వాత మా వదిన వాళ్ళ పేరెంట్స్ కూడా బట్టలు ఇట్లా అవి పెట్టారు. డాడీ, అశోక్ తాత, గడ్డం తాత, మా పెద్దనాన్న. బొట్టు పెట్టద్దు అందరు పెట్టద్దు మీద పడితే మళ్ళీ కళ్ళు. తర్వాత కట్ చేయండి. చూద్దాండ్రా మామను ఎక్కడున్నవాడు. గజ్జేలు గొందు పులిగోరు గొందు నానా పులిగోరు గొందు బిడ్డ. అండ్ నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చిన చుట్టాలు మనోళ్ళందరూ అంటే ఒకరికొకరు మా పుట్టిగానికి డ్రెస్సులు పెట్టారు. పుణ్యుడు నీ తండ్రి వచ్చేవు కుండు నానా వచ్చేవు కుండు బిడ్డ. అయితే నేను వీడియో తీసుకుందామని అటు ఇటు తిరుగుతానా. వెనుకకు పోయేసరికి మంచిగా చూస్తాడు వాడు మా వదినను. కళ్ళ గజ్జేలు గొందు కంట్ల మలగొందు బిడ్డ కంట్ల. నేను ఇంత మంచిగా వీడియో తీసుకుందామన్నా ఎవరో ఒకరు అడ్డొస్తూనే ఉన్నారు. మధ్యలో చెప్తూనే ఉన్నా మిమ్మల్ని వీడియో తీస్తా, మీరు కొంచెం సైడ్కి జరిగి బట్టలు పెట్టారంటే వాళ్ళు అట్లనే అడ్డంగా నిలబడి పెడతారు. సరే అని ఎట్లయినా తీసుకుందామంటే మధ్యలో ఎవరో ఒకరు అడ్డొస్తూనే ఉన్నారు. 21st అంటే పుట్టిన బేబీకి బట్టలు పెడతారు, అంటే పేరెంట్స్ కూడా బట్టలు పెడతారు. నెక్స్ట్ పేరు పెడతారు, పేరు తర్వాత చెప్తారు. వీరికన్నా ముందు పెద్దోళ్ళందరూ ఉంటారు కదా, దేవుని పేరు అన్ని ఒక్కొక్కటి చదువుకుంటా వాళ్ళ చెవులో పిలుస్తారు. పెట్టిన పేరును 3 సార్లు చెవులో పిలుస్తారు అన్నమాట. తమ్ముడు తమ్ముడు ఎత్తుకో ఆయన ఎత్తుకో. చూస్తాడు తాత చూస్తాడు. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఉయ్యాలలేసారు. ఉయ్యాలలేసి జోలపాట అంటారు కదా, జోలపాట పాడారు అనమాట. మా కంటి పాపకి జోజోలు పాడే గారాల ఉయ్యాల మప్పులలో జాబిలి మా సొంతం. సత్తిపిండి కొట్టి సరలోకమంది ఓ నాయమ్మ ఇక సరదేవి కన్నది రామలచ్చులను ఓ మాయి ఇక రామలచ్చ పెళ్ళి లగ్గమైంది ఓ మాయి ఇక దంచిన దంగాయి తన పూరి వడ్డు నిజానికి 21st కాదు, మా అన్నయ్య వానికి పుట్టినప్పుడే పేరు పెట్టిండు. హాస్పిటల్నే మా అందరికి చెప్పిండు. అదే శ్రీరామ్ నందన్. శ్రీరాముని కలిసేలా పెట్టిండు. శ్రీరామ్ నందన్. ఇక పుట్టల్లా పలుపోసి భూలోకం అంది ఓ మాయమ్మ ఇక భూదేవి కన్నది బుద్ధిమంతులను ఓ మాయి ఇక సత్తిపిండి కొట్టి సరలోకం అంది ఓ మాయమ్మ. పేరు పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 21st అయిపోయినట్టే. తర్వాత మేమందరం కలిసి ఫొటోస్ దిగినాం. నేను మాత్రం నా వీడియోస్ కోసం అంటే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసుకోవడానికి మీకు చూపెట్టడానికి మాత్రం అన్ని వీడియోస్ తీసుకున్నా. వాళ్ళు మాత్రం ఫొటోస్ తీసుకున్నారు. ఇప్పటికీ టైం 3 అవుతుంది. అందరూ మస్తు ఆకలితో ఉన్నారు. ఇక తిందామని తినేకాడికి పోయినాం.
మీకు ఆల్రెడీ వీడియో పెట్టినా. నేను అప్పటికి పొద్దున మా అక్క వంట చేస్తే తిన్నా. ఆల్రెడీ పొద్దున్నే రైస్ తిన్నా కదా, మధ్యాహ్నం ఫంక్షన్ పోయినాక ఏం తినా అనుకున్నా కానీ అక్కడ పోయిన తర్వాత ఆ స్మెల్కు మస్తు ఆగలైంది. బగారా విత్ చికెన్, ఆ వాసనకు మనం అస్సలు ఆగలేం. అందుకే నేను డే 26లో నా డైట్ బ్రేక్ అయిందని మీకు చెప్పి ఫంక్షన్ అయిపోయిన తర్వాత నైట్ ఇంటికి పోయిన తర్వాత ఏం తినలేదు. నైట్ అని నాన్ వెజ్ తింటానని మీరు అనుకోవచ్చు, కానీ నేను తినేది వీక్లీ వన్స్. వీక్ ఆఫ్ రోజు తింటే మళ్ళీ వీక్ ఆఫ్ రోజు. ఇది నా వీక్ ఆఫ్ రోజు అయింది ఫంక్షన్. మధ్యాహ్నం అందరం తిన్న తర్వాత మళ్ళీ మా పుట్టిన దగ్గర పోయినాం, కొంచెం కూర్చున్నాం. దాని తర్వాత అందరం అప్పుడు వీడియోస్ ఏం తీసుకోలేదు అని నేను వీడియోస్ తీసుకున్నా. మా వాళ్ళందరూ ఫోటోలు దిగిరు ఒక్కొక్కరు వన్ ఎత్తుకొని. తిన్నా మనకు అసలు చిన్నపిల్లల్ని ఎత్తుకుని రాదు, అలా న్యూ బేబీ 1 month లో బేబీని అస్సలు ఎత్తుకోరాదు. కాకపోతే మా హనగాని వల్ల అలవాటైంది. ఇప్పుడు మా హనగాడు పుట్టినప్పుడు ఎత్తుకున్నా, ఇక అది అట్లనే అలవాటైంది. అందుకే మళ్ళీ కూడా వీన్ని ఎత్తుకున్నాడు ఇప్పుడు అలవాటైంది. తర్వాత ఇక అందరం కలిసి బయలుదేరినాం. అప్పటికే సాయంత్రం అవుతుంది, 4:30 ఏమో అవుతుంది. అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, నన్ను మొత్తం ముసలిలో ఉన్న వెహికల్ పడేసిరని. కానీ ఇప్పుడు నేను అద్దని ముందు మేమందరం, అంటే మా అక్కోళ్ళు, మా కోడలు, మా అన్నయ్య, మేమందరం కలిసి ఒక దాంట్లో, మా పెద్దమ్మలను, మా అక్కలను, మా అత్తలందరినీ ఒక దాంట్లో పడేసి మేమందరం కలిసి ఒక దాంట్లో వచ్చినాం. అయితే నేను ఈ బ్లాగ్ స్టార్టింగ్లో చూపెట్టినా కదా, మా అక్క వాళ్ళు ఇట్లా ఎందుకు మొత్తుకున్నారంటే, మేము 2 వెహికల్స్లో వెళ్తానని చెప్పినా కదా. మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు, మేము అందరం ఇట్లా ఒక వెహికల్, అంటే యూత్ అంతా కలిసి ఒక వెహికల్. మా పెద్దమ్మోళ్ళు, మా అత్తలు, మా అమ్మ వాళ్ళకి ఇట్లా ఒక వెహికల్. వాళ్ళ వెహికల్ మేము క్రాస్ అయిన ప్రతిసారి మా అక్క వాళ్ళు ఇట్లా మొత్తుకుంటారు. మళ్ళీ వాళ్ళేం తక్కువ కాదు, మేము క్రాస్ అవుతామని మళ్ళీ మమ్మల్ని క్రాస్ చేసి కూడా వాళ్ళు పోతారు. మళ్ళీ మా డ్రైవర్ కూడా వాళ్ళని క్రాస్ చేసి పోయినప్పుడు మళ్ళీ మా అక్క వాళ్ళకి ఇట్లా మొత్తుకుంటారు. దానికైతే ఇట్లా కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.